నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుంది? చంద్రబాబు నాయుడు గారు సీఎం కన్ఫర్మ్ అవుతారు. కన్ఫర్మా? ఎందుకు అంత కాన్ఫిడెన్స్? అంత కాన్ఫిడెన్స్ అంటే జగన్ గారు ఇప్పటిదాకా చేసింది ఏం లేదు. 4.5 సంవత్సరం పైన అయింది అంతే. చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల పైన అనుభవం ఉంది కాబట్టి విద్యార్థులకైనా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకైనా రేపు రాబోయే 24లో మంచి జరుగుతుంది. అందరికీ పథకాలన్నీ బాగానే అందుతున్నాయి, కాకపోతే ఇలా అంటున్నారని చెప్పి వైసీపీ కార్యకర్తలు ఉన్నాయి. దానికి మీ సమాధానం ఏంటి? పథకాలు ఏమందుతున్నాయి బ్రో? ఏం అందట్లేదు. ఏవో 4 వేస్తాడు, 4 లక్షల మందికి ఆపుతాడు. నేను డిగ్రీ అయిపోయింది, విద్యాదేవన విద్యా వసతి దీవెన అది ఇది అన్న 3 సంవత్సరాల మీదుగా 2-3 సార్లు వేశాడు. 90,000 రావాల్సింది 20,000 30,000 వచ్చాయి. పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు వస్తే కంపెనీస్ ఉద్యోగాలు ఇవన్నీ వస్తాయా మరి? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన పిల్లలకు రూపాయి ఇవ్వకపోయినా కూడా రేపు 24లో గెలుస్తాడు. 25లో ఐటీ కంపెనీస్ అమరావతి విజయవాడకి వైజాగ్కి అమరావతి గుంటూరు విజయవాడ వైజాగ్కి కంపెనీస్ వస్తాయి. సో పొత్తులో ఉన్నాం, మేము క్లారిటీగా ఉన్నాం. ఈసారి సేమ్ అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి లోకేష్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఆ స్టేట్మెంట్ మీద ఇప్పుడు సోషల్ మీడియాలో కొంచెం డిస్కషన్ జరుగుతుంది. జనసేన పార్టీ కార్యకర్తల అభిమానులు లేదు పవన్ కళ్యాణ్ గారు సీఎం అంటారు. ఇద్దరులో ఎవరు సీఎం అభ్యర్థిగా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారికి సీఎం అభ్యర్థిస్తే అంత అనుభవం లేదు, ఫస్ట్ టైం కాబట్టి. చంద్రబాబు నాయుడు గారే సీఎం అభ్యర్థి స్పష్టంగా చెప్పారు. నారా లోకేష్ గారు 40 సంవత్సరాల పైన అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు గారికి. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతారు. విద్యార్థులకు కానీ అందరికి కానీ బాగుంటుంది. పూర్ టు రిచ్ అనే ప్రోగ్రాం కూడా 2040కి అందరూ ఒక్కడికి కూడా ₹1,00,000 కాదు, ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కడికి ₹1,00,00,000 నుండి పైన ఆస్తి ఉంటుంది. అదే జగన్ అంటే మన దగ్గర ఉన్న డబ్బులే తీసుకుంటాడు, మనల్ని తెలంగాణకి కర్ణాటకకి అనదర్ స్టేట్స్కి పంపిస్తూ ఉంటాడు. నెక్స్ట్ మళ్ళీ జగన్ వస్తే ఏంటి పరిస్థితి? ఇంకా జగన్ వస్తే ఇంకా ఆంధ్రాలో ఎవరు ఉండరు, వాళ్ళే ఉంటారు. జగన్, భారతి, అవినాష్ రెడ్డి వాళ్ళే ఉంటారు. మిగతా మొత్తం హైదరాబాద్ కానీ కర్ణాటక కానీ పక్క స్టేట్స్కి వెళ్ళిపోతారు. అంతే, మొత్తం సర్దేసుకొని రావడమే. ఓకే, సో 170 సీట్లు ఉన్నాయి కదా, ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నా? ఎక్స్పెక్ట్ చేయండి అంటే గెస్ట్ చేయండి. టీడీపీ జనసేనకి ఎన్ని వస్తాయి, వైసీపీకి ఎన్ని వస్తాయి? వైసీపీకి 25 కానీ 20 కానీ, టీడీపీకి 150 అబోనే ఉంటుంది. నారా లోకేష్ గారు 160 అబో అన్నారు. ఒక 10 తగ్గించినా కూడా 150 అబోనే వస్తాయి, పక్కాగా వస్తాయి. పులివెందల్లో కూడా బీటెక్ రవి గెలవబోతున్నాడు, ఇబ్బంది ఏం లేదు. ఆయన అంటూ ఉంటాడు సవాల్ ఇస్తుడుతుడు ఒక్కొక్క ఎమ్మెల్యే. మా అద్దెంకి ఎమ్మెల్యే ఉన్నాడు గొట్టిపాటి రవికుమార్ గారు, ఆయన మీద వచ్చి పోటీ చేయండి. మంగళగిరి నారా లోకేష్ గారు ఉన్నారు, ఆయన మీద వచ్చి పోటీ చేయండి. ఆర్కే ఉన్నాడు మంగళగిరి ఎమ్మెల్యే, ఆయన ఓడిపోయి టీడీపీలోకి రావాలనుకుంటున్నాడు. ఎందుకు? మాజీ సీఎం కొడుకు గెలిచిండు, నాకు ఏదోటి మినిస్టర్ ఏదోటి ఉండాలి కదా అని ఆయన ప్రశ్నిస్తే పక్కకి వెళ్ళిపో అది ఇది అన్నారు. రేపు రాబోయే 24లో ఆయన కూడా టీడీపీలోకి వస్తాడు. ఈసారి కూటమి భారీ విజయం, భారీ విజయం. 160-150 సీట్లు ఖచ్చితంగా వస్తాయి టీడీపీ జనసేన. సో ఈసారి చంద్రబాబు నాయుడు గారే సీఎంగా చేస్తే బాగుంటుంది అనుభవం కాబట్టి అంటున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ ఇస్తే బాగుంటుందా, హోంశాఖ ఇస్తే బాగుంటుంది, అసలు ఏమి ఇస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు అట్లా ఏం అనుకోరు. మినిస్టర్ ఇచ్చినా ఇవ్వకపోయినా తన కింద ఉన్న ఒక 20 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తే సరిపోద్ది. అట్లా ఏం ఆశించే వ్యక్తి ఏం కాదు పవన్ కళ్యాణ్ గారు. ఈ హోంశాఖ మటుకు ఫస్టే చెప్పేశారు మన రాష్ట్ర అధ్యక్షులు కింజారు పచ్చెన్నాయుడు గారు, అతనికే ఇవ్వాలా, అతనికి ఇస్తేనే వైసీపీ అరాచకం మొత్తం తగ్గిపోయింది. పక్కా భారీ విజయం అంటారు? పక్కా భారీ విజయం. 150 పైనే ఉంటాయి సీట్లు. ఇంటికి పంపించేస్తారు జగన్ అయితే? జగన్ ఇంటికి కాదు, ఎక్కడున్నా కూడా లాక్కొచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో వేస్తాం, ఇబ్బంది ఏం లేదు. డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా కట్టిపిస్తాం. రేవంత్ రెడ్డి ఇసిన సవాల్కి రేపు అక్కడ చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు. 24లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంటుంది, జైల్లో ఉంటుంది, రాజమండ్రి జైల్లో. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ తమ్ముడు అవినాష్ రెడ్డికి ఉంటుంది. వాళ్ళ డాడీ వెళ్ళాడు, అవినాష్ రెడ్డి వాళ్ళ డాడీ. అవినాష్ రెడ్డి తప్పించుకున్నాడు. రేపు 24లో ఫిబ్రవరి, మార్చి, 6 ఏప్రిల్లో వెళ్ళిపోతారు ఇద్దరు. గవర్నమెంట్ వచ్చిన 100 రోజుల్లో వాళ్ళు అగపడరు. వాళ్ళిద్దరితో పాటు కూడా కొడాలి నాని కూడా వెళ్ళిపోతారు. పేటీఎం బ్యాచ్ అంతా వెళ్ళిపోతారా? పేటీఎం బ్యాచ్ మొత్తం వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ. ఓకే.